బాబు బాబు నమస్కారం మావయ్య గారు, బాగున్నారా? రండి మావయ్య గారు, అలా కూర్చుని మాట్లాడుకుందాం. రండి. మీరు ఇలా వస్తారని నేను అస్సలు ఊహించలేదు మావయ్య గారు. నా మీదున్న కోపాన్ని తగ్గించుకుని నన్ను అర్థం చేసుకుని ఇలా వస్తారని నేను అస్సలు అనుకోలేదు. నాకు చాలా ఆనందంగా ఉంది. అయ్యో, ఎందుకు మావయ్య గారు అలా బాధపడుతున్నారు? నన్ను క్షమించు బాబు. తెలుసో తెలియక ఏమైనా మాటలంటే మనసులో పెట్టుకోకు. మనలో మనకు క్షమాపణలు ఎందుకు మావయ్య గారు? మీరు పెద్దవారు. జీవితం అన్నాక తప్పులు సహజం. బాబు, పెళ్ళైన ఏ ఆడపిల్ల తండ్రి అయినా అల్లుడి దగ్గరికి వచ్చి పండక్కి నా కూతురిని 4 రోజులు పంపించండి అని అడుగుతాడు. లేకపోతే పురిటికి మా ఇంటికి పంపించండి అని అడుగుతాడు. కానీ నా కూతుర్ని శాశ్వతంగా పుట్టింటికి పంపించండి అని ఏ కన్న తండ్రి అడగడు. కానీ నేను అడుగుతున్నాను, నా కూతుర్ని నాతో పంపించేయండి బాబు. ఏంటి మావయ్య మీరు చెప్పేది? నా కూతురు నీ దగ్గర సంతోషంగా ఉండలేదు బాబు. దయచేసి నా పరిస్థితి అర్థం చేసుకుని నా కూతురిని నాతో పంపించేయండి. నీ కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాం బాబు. నాతో పంపించే బాబు, పంపించే బాబు. బాబు పంపించే బాబు, పంపించే. నీ కాళ్ళు పట్టుకుంటాను, నీ కాళ్ళు పట్టుకుని మరీ అడుగుతున్నాను, పంపించే బాబు, పంపించే బాబు, పంపించే, పంపించే. చిన్నవాడువైనా నీ కాళ్ళు పట్టుకుంటాను. నా కూతురు వదిలే బాబు, నా కూతురు వదిలే, నా కూతురు వదిలే బాబు, నా కూతురు వదిలే. దయచేసి నా కూతురు వదిలే బాబు, వదిలే బాబు, వదిలే. పంపించు బాబు, నా కూతురు పంపించు. ఈ పరిస్థితిలో మీరెంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. కానీ ఇప్పుడు కావాల్సిందే ఇలా బాధపడటం కాదు. నన్ను నమ్మండి, నన్ను అర్థం చేసుకోండి. మీ కూతురు నన్ను నమ్మి వచ్చిందే. మీరు కూడా మీ తప్పు తెలుసుకొని నన్ను అర్థం చేసుకోండి. చేతులెత్తి దండం పెట్టి నన్ను క్షమించమని అడిగే రోజు వస్తుంది. అంతేకాని మీరు బాధపడినా బ్రతిమలాడినా మీనాక్షిని పంపించడం మాత్రం కుదరదు. నాకు తెలుసు, నువ్వు అర్థం చేసుకోవని నాకు తెలుసు. పథకం ప్రకారమే రాము మనసు మార్చావు, నా కూతురు మనసు మార్చావు. కానీ నన్ను మాత్రం మార్చలేవు. నా కూతురు నీ దగ్గర ఉండకూడదు. అది నీకు దూరంగా ఉంటేనే సంతోషంగా ఉంటుంది. నా చావే నా కూతుర్ని నీ దగ్గర నుంచి విడతీస్తుంది. అందుకే చావాలని నిర్ణయించుకొని నేను ఇక్కడికి వచ్చాను. నా చావే నా కూతురు కనువిప్పు చేస్తుంది. నా చావే నా కూతురులో మార్పు తీసుకొస్తుంది. నా చావే నా కూతురిని నీ నుంచి దూరం చేస్తుంది. ఎక్కడో కాదు, నీ ఇంట్లోనే చచ్చిపోతాను. పిలు నా కూతుర్ని, నీ ఇంట్లోనే చచ్చిపోతాను. పిలు.